మన భారతదేశంలో దశాబ్దాలుగా క్రైస్తవుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. మణిపూర్ ఇష్యూ దగ్గర నుంచి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మణిపూర్లో సమన్వయ న్యాయం జరగల. మణిపూర్లో అనేక మంది క్రైస్తవుల్ని హింసించి బాధించి చంపినటువంటి వీడియోలు మనం చూసాం. అనేక మంది స్త్రీలను వివస్తులను చేసి నడి రోడ్ల మీద ఊరేగించినా సరే ప్రభుత్వం మాట్లాడలేదు, సుప్రీంకోర్టు మాట్లాడలేదు. వారికి అన్యాయమే జరిగింది. నాట్ ఓన్లీ మణిపూర్, ఒరిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇంకా చాలా ప్రాంతాల్లో ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాల్లో క్రైస్తవుల యొక్క అణిచివేత మనం చూస్తున్నాం. క్రైస్తవులకి సమన్యాయం జరగట్లేదు, మైనారిటీస్కి న్యాయం జరగట్లేదనే విషయం మనకి ఇట్టే అర్థమవుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే గోమూత్రాన్ని కూడా హ్యాపీగా తాగుతారు, కానీ ఒక దళితుడు వాటర్ ఇస్తే తాగనటువంటి వారు చాలామంది ఉన్నారు. దళితుడు వంట చేస్తే ఆ వంటను తినటువంటి వారు చాలామంది ఉంటారు. నా ప్రియదర్శనాగమ ఈరోజు అనేకమైన నిదర్శనాలు మనం చూస్తున్నాం. క్రైస్తవుల మీద అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో మరొకసారి క్రైస్తవుల్ని వారి యొక్క ఆ మనోభావాలను దెబ్బతీసేటువంటి ఒక ప్రముఖమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అదేంటని ఆలోచన చేస్తే శామ్యుయల్ కమలేషన్ అనేటువంటి ఒక క్రిస్టియన్ ఆర్మీ ఆఫీసర్, ఈజ్ ద లెఫ్టినెంట్ జనరల్, చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఒక చిన్న కారణం చేత ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. ఏంటని ఆలోచన చేస్తే 2021లో ఈ కమలేషన్ అనేటువంటి ఈ యొక్క లెఫ్టినెంట్ జనరల్ గురుద్వారాలో ప్రవేశించలేదని, వాస్తవానికి ఆయన గుడిలోకి వచ్చాడు. ఆ గర్భగుడిలోకి నేను రాలేను, నాకు ఇంట్రెస్ట్ లేదండి, నేను వాస్తవానికి ఒక క్రైస్తవుడిని, మా యొక్క మత సిద్ధాంతాల ప్రకారము మా యొక్క ఆచారాల ప్రకారము లోపలికి రాకూడదు, మేము మోనోథియిస్టిక్ రిలీజియన్ కలిగి ఉన్నాం, ఏకేశ్వరవాదాన్ని కలిగి ఉంటాం, అందుని బట్టి నేను రాలేను అని ఎప్పుడైతే చెప్పగానే అధికారి ఏం చేశారంటే ఆ యొక్క పదవి నుంచి డిస్మిస్ చేసేసి తనకి పెన్షన్ రాకుండా, గ్రాట్యుటీ రాకుండా, ఇంకా భయంకరంగా అవమానపరిచి తనని డిస్మిస్ చేసేశారు. అప్పుడు వెంటనే సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు, హైకోర్టుని ఆశ్రయించాడు. నాకు ఒక చిన్న కారణాన్ని బట్టి నన్ను ఉద్యోగులను డిస్మిస్ చేశారు, ఎంతో ప్రయాసపడి ఆర్మీలోకి వచ్చాను, ఉన్నతమైనటువంటి స్థానంలోకి వచ్చాను, నన్ను డిస్క్రిమినేట్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో హైకోర్టుకి అప్పీల్ చేశాడు. హైకోర్టు వారు ఏం చెప్పారంటే నువ్వు చేసిన తప్పే అని చెప్పి వారికి మద్దతు ఇచ్చారు. మరలా ఈ శామ్యుయల్ కమలేషన్ అనే వ్యక్తి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేశాడు. అప్పీల్ చేస్తే సుప్రీంకోర్టు ఇతన్ని సపోర్ట్ చేయకుండా ఎవరైతే అతను డిస్మిస్ చేశారో ఆ వ్యక్తికి మద్దతు పలికి ఇతను చేసిన తప్పు, అతను చేసింది ఒప్పు అని చెప్పి తీర్పిచ్చారండి. తీర్పిస్తే నిజంగా చాలా బాధాకరమైన విషయం. సో తను డిస్మిస్ చేయబట్టడం ద్వారా తన ఉద్యోగం పోయింది, తనకి ఇంకా పెన్షన్ రాదు, గ్రాట్యుటీ రాదు, ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ బెనిఫిట్స్ కూడా అతనికి లేకుండా చేశారు. ఇది కాదా ఒక భయంకరమైన దాడి? క్రైస్తవుడు అని చెప్పి అతని మత సిద్ధాంతాన్ని ఎక్స్ప్రెస్ చేశాడని, నేను గర్భగుడిలోకి రాను అని చెప్పాడని చెప్పి తన్ని ఆ యొక్క పదవి నుంచి డిస్మిస్ చేశారు. చూడండి, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి లెఫ్టినెంట్ జనరల్గా ఉన్నాడు. ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికే అంత డిస్క్రిమినేషన్ జరిగితే, అంత పెర్సిక్యూషన్ జరిగితే సామాన్య పౌరులకి ఎక్కడ న్యాయం జరుగుతుందో మీరు ఆలోచించేయండి. సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేయటం ఏంటి, మందలించి వదిలేసేయండి, లేకపోతే మళ్ళీ విధుల్లోకి తీసుకోండి, చిన్న కారణమే కదా అని చెప్పాల్సినటువంటి సుప్రీంకోర్టు కూడా పక్షపాత ధోరణిలో ఆ వ్యక్తిని డిస్మిస్ చేసి పై అధికారిని మద్దతు చేసినట్లుగా ఇది సబబే అని మాట్లాడటం అనేటువంటిది ఒకంత బాధాకరం అనిపించింది. 2025 నవంబర్ 25న ఆ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ వార్త ఎప్పుడైతే విన్నానో చాలా బాధ అనిపించింది. క్రైస్తవులు ఎలా ట్రీట్ చేయబడుతున్నారు, హౌ ఏ క్రిస్టియన్ ఈజ్ బీయింగ్ ట్రీటెడ్ ఇన్ అవర్ నేషన్. భారతదేశం సెక్యులర్ కంట్రీ కదండి, భారతదేశం గణతంత్ర రాజ్యం అని పిలుస్తారు. అన్ని మతాలకి సమాన హక్కులు ఇవ్వబడ్డాయి భారతదేశంలో. ఆర్టికల్ 25లో ఒక వ్యక్తి ఏ మతానన్నా విశ్వసించవచ్చు, ఆచరించవచ్చు, ప్రకటించుకోవచ్చు, మత స్వాతంత్ర హక్కు అన్నారు. ఏ వ్యక్తి అయినా సరే తన మతాన్ని మారొచ్చు, తను మత స్వాతంత్ర హక్కు ఉంది అనేటువంటి విషయాన్ని ఆర్టికల్ 25 చెప్తున్నప్పుడు వాస్తవానికి తన యొక్క ఫెయిత్ని అక్కడ కన్ఫ్యూజ్ చేశాడు. అయ్యా నేను లోపల రాలేనయ్యా, నేను బయట ఉంటాను, నా మత సిద్ధాంతాలు, నేను అనుసరిస్తున్న విశ్వాసం దానికి వ్యతిరేకంగా ఉంటుంది, అందులో నేను రాలేను, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని ఒక మనవపూర్వకంగా చెబితే నిజంగా ఆఫీసర్ ఎంతో కోపడ్డాడు. నేను చెప్తే రావా అని చెప్పి డిస్మిస్ చేయడం చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. ఆలోచన చేయండి, క్రైస్తవులకి మన దేశంలో రక్షణ ఉందంటారా? చూడండి, మణిపూర్లో రక్షణ లేదనేటువంటి విషయం అర్థమైపోయింది. ఇంకా నార్త్ ఇండియాలో కావచ్చు, ఎస్పెషల్లీ ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఇటువంటి ప్రాంతాల్లో చాలామంది క్రైస్తవులు హింసిస్తున్నారు. మత ప్రచారకులు అంటున్నారు, మతం మారిపోతున్నారని యాంటీ కన్వర్షన్ బిల్ తీసుకురావటం, క్రైస్తవ కుటుంబం మీద దాడి చేయటం, అనేక మంది మత ఛాందస్వాదుల్ని ఎంకరేజ్ చేయటం లాంటివి జరుగుతూ ఉన్నాయి. భారతదేశం సెక్యులర్ కంట్రీని రాజ్యాంగంలో రాయబడింది. భారతదేశం ఏ మతానికి సంబంధించింది కాదు, అన్ని మతాలకి సమానమైన హక్కులు ఉంటాయి, సమానమైన ప్రాతినిధ్యం ఉంటుంది, సమానత్వం ఉంటుంది.
ఏ మతమైనా భారతదేశంలో ఉండొచ్చు. కొన్ని మతపరమైన దేశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి, అవి ప్యూర్లీ ఇస్లాంని బేస్ చేసుకుని ఉంటాయి. భారతదేశం అనేది మతపరమైనటువంటి దేశం కాదు, ఇది లౌకిక రాజ్యం, సెక్యులర్ కంట్రీ. ఎవరు ఏ మతానన్నా స్వీకరించవచ్చు, ఏ మతానన్నా ఆచరించవచ్చు, ఏ మతానన్నా ప్రకటించుకోవచ్చు. మత స్వతంత్ర హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కానీ క్రైస్తవులు డిస్క్రిమినేట్ చేయబట్టలేదంటే ఖచ్చితంగా డిస్క్రిమినేట్ చేయబడుతున్నారు. చూడండి, రీసెంట్గా భారతదేశాన్ని వరల్డ్ కప్ సాధించడానికి ప్రముఖమైన పాత్ర వహించినటువంటి జెమిమా రోడ్రిగస్ని ఎంత భయంకరంగా తిట్టారండి, ఎంత భయంకరంగా ఆమెని ఆడిపోసుకున్నారు, ఎంత భయంకరంగా డిస్క్రిమినేట్ చేశారు. ఒక క్రైస్తవురాలనే కదా, హింస జరుగుతూనే ఉంది. మానసికంగా, శారీరకంగా, అన్ని రకాలుగా క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. కాబట్టి వీటి కోసం మనం ప్రార్థన చేద్దాం. సో మనం ఎంత అప్పీల్ చేసుకున్నా, లేకపోతే న్యాయం కోసం అర్జించినా న్యాయం జరిగినప్పుడు న్యాయాధికర్త అనేటువంటి దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా న్యాయం జరిగిస్తాడు. శామ్యూల్ కమలేషన్ గారు చేసిన తప్పేంటి? పాకిస్తాన్ వాళ్ళతో ఏమన్నా చేతులు కలిపాడా? ఉగ్రవాదులను ఏమైనా ఎంకరేజ్ చేశాడా? లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ఆ సీక్రెట్స్ అన్నీ వేరే దేశానికి ఏమైనా రివీల్ చేసేసాడా? ఆయన ఏ తప్పు చేయలేదండి, నమ్మకంగా ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన వాస్తవానికి గుడి లోపలికి వెళ్ళాడు. ఆయన గర్భగుడిలోకి రానండి, ఇక్కడ బయట ఉంటానండి, నన్ను ఇబ్బంది పెట్టొద్దు దయచేసి, నా యొక్క ఫెయిత్ అలాంటిది, చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం ఇలాంటిది. కాబట్టి సో విగ్రహారాధన మేము చేయం, విగ్రహారాధన సంబంధమైన ఆ ప్రాంతానికి మీరు రాము, మీ యొక్క మతము, మీ యొక్క మతాచారాలు మీ ఇష్టం, అందుని బట్టి నన్ను విడిచిపెట్టండి అనే ఒక్క మాట అన్నాడని చెప్పి ఆ వ్యక్తిని డిస్మిస్ చేశారు. నాకు అనిపించింది, మన భారతదేశంలో చాలామంది అక్రమస్తులు ఉన్నారు, భయంకర లంచగొండితనం కలిగినటువంటి వారు ఉన్నారు, ఇంకా దేశాన్ని భయంకరమైన రీతిలో పాడు చేసేటువంటి వారు ఉన్నారు. వారిని ఎవరిని డిస్మిస్ చేయట్లేదు, వారిని ఎవరిని జైల్లో వేయట్లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు నామం పేరు జీవిస్తున్నటువంటి వారిని క్రైస్తవుడు అయినందుకు హింసించడం అనేది చాలా బాధాకరంగా అనిపించింది. అఫ్కోర్స్ ఈ హింసలు, ఈ పెర్సిక్యూషన్ ఇవన్నీ కామన్ కాదండి. మొదటి శతాబ్దం నుంచి అనేకమైనటువంటి పెర్సిక్యూషన్ క్రైస్తవుల మీద జరుగుతూనే ఉంది. మొదటి శతాబ్దం నుంచి క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. రోమన్ ఎంపైర్ ఫస్ట్ సెంచరీ అండ్ థర్డ్ సెంచరీస్లో ఎర్లీ క్రిస్టియన్స్ మీద భయంకరమైనటువంటి దాడులు జరుగుతూనే ఉంది. అనేకమైన క్రైస్తవుల్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారి ఫెయిత్ని పాడు చేయడానికి ఎంతో భయంకర హింస మొదటి శతాబ్దం నుంచి మూడో శతాబ్దం వరకు జరిగినట్టుగా మనం చూస్తుంటాం. అనేక మంది క్రైస్తవులు ఆ టైంలో హతసాక్షులుగా మార్చబడ్డారు. రోమన్ ఎంపైర్స్ భయంకరంగా క్రైస్తవుల్ని చిత్రహింస చేశారు. ఇప్పటికీ రోమ్ వెళ్తే క్రైస్తవుని హింసించినటువంటి ఆ దాఖనాలు ఇప్పటికీ మనకు కనపడతానే ఉంటాయి. కొలోజియం అనేటువంటి ఆ స్టేడియంలో క్రైస్తవుల్ని భయంకర ఓచుకోత కోసేశారండి. అనేక క్రూర జంతువులకి క్రైస్తవులను ఆహారంగా చేశారు. వెలుగునివ్వటం కొరకు క్రైస్తవుని వెలిగించి ఆ వెలుగులో క్రీడలు ఆడుకున్నారు ఆ రోమన్ ఎంపైర్స్, ఆ రోమన్ ప్రజలు. మొదటి శతాబ్దం నుంచి అనేకమైనటువంటి పెర్సిక్యూషన్ క్రైస్తవులకి వస్తూనే ఉంది. అంత మాత్రమే కాకుండా మెడివల్ అండ్ ఎర్లీ మోడర్న్ పీరియడ్స్లో కూడా ఆ టైంలో ఒట్టమాన్ అండర్లో భయంకరమైన పెర్సిక్యూషన్ క్రైస్తవుల మీద, యూదుల మీద జరిగినట్లుగా మనం చూస్తుంటాం. ప్రస్తుత దినాల్లో కూడా క్రైస్తవుల మీద దాడులు జరగటం, క్రైస్తవుల మీద పెర్సిక్యూషన్ చేయబడటం మనం చూస్తూ ఉన్నాం. అవి గవర్నమెంట్ రెస్ట్రిక్టెడ్ రిలీజియస్ ప్రాక్టీసెస్. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే చాలా రిలీజియస్ ప్రాక్టీస్ని రెస్ట్రిక్ట్ చేయటం. క్రైస్తవ సభలు పెట్టుకుంటానంటే వాటికి గ్రౌండ్స్లు ఇవ్వకపోవటం, పర్మిషన్లు ఇవ్వకపోవటం, ఇవన్నీ దాడులుగా మనం చూస్తున్నాం. మిలిటెంట్ గ్రూప్స్ ఏం చేస్తున్నారంటే క్రైస్తవ మైనారిటీస్ మీద టార్గెట్ చేయటం మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవుల్ని బాధించడం, క్రైస్తవుని హింసించడం, క్రైస్తవులు వెళ్తున్నప్పుడు చాలా సూటిపోటి మాటల చేత బాధించడం, ఆ తర్వాత సోషల్గా, కల్చరల్గా కూడా క్రైస్తవుల మీద దాడులు చేయటం, చర్చిల మీద దాడులు చేయటం, చర్చిలను కాల్ చేయటం, పాస్టర్ల మీద దాడి చేయడం, ఆ తర్వాత యాంటీ కన్వర్షన్ బిల్స్ అని ప్రభుత్వం నుంచి క్రైస్తవాన్ని ఎలా అణిచివేయాలో అలా అణిచివేయడానికి అనేకమైన ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. దేవుని లేఖనం ఏం చెప్తుంది? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? ఆ అంత్య దినాల్లో పెర్సిక్యూషన్ పెరుగుతుంది, దాడులు పెరుగుతాయి, క్రైస్తవులు హింసించబడతారని చాలా విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ వచ్చారు. కాబట్టి మీ హృదయాన్ని కలవరపడనివ్వద్దు. చాలా దాడులు జరుగుతాయి, చాలా పెర్సిక్యూషన్ జరుగుతుందని, చాలా దాడులు జరుగుతాయని, హతసాక్షులుగా చేయబడతారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయము 9-10 వచనాలు చదివితే ఈ విధంగా రాయబడింది: జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జన్మల చేత ద్వేషింపబడుదురు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట. అంత్యదినాల్లో మీరు సకల జనుల చేత ద్వేషింపబడతారు, శ్రమల పాలు చేయబడి మీరు చంపబడతారు అన్నాడు. నిజంగా ఇది ఒక చిన్న పెర్సిక్యూషన్ అండి. చాలా భయంకరమైనటువంటి శ్రమలు క్రైస్తవుల మీదకి వచ్చాయి, వస్తున్నాయి, రాబోతున్నాయి. అంత మాత్రమే కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అవును, నీతి కొరకు ఎవరైతే హింసింపబడుతున్నారో, ఎవరైనా నీతి కొరకు ఎవరైతే జీవిస్తున్నారో, నీతి కొరకు మాటలు అనిపించుకుంటున్నారో, నీతి ప్రవర్తన విషయంలో నిందలు వస్తున్నప్పుడు వారికి పరలోక రాజ్యం ఉంది. పరలోక రాజ్యంలో బహుమానాలు ఉన్నాయి. పరలోక రాజ్యంలో నీతి కిరీటం వారి కోసం దాచబడిందని దేవుని లేఖనం సెలవిస్తున్నాయి. లోకం మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని మీరు ఎరుగుదురు. అవును, లోకము మనల్ని ద్వేషించే ముందే
యేసుక్రీస్తు ప్రభువారిని ద్వేషించారు. యేసు ప్రభువారిలో ఏ కల్మషం, ఏ పాపము లేకపోయినప్పటికీ కూడా, ఆయన నీతిమంతుడు అయినప్పటికీ కూడా, పరిశుద్ధులైనప్పటికీ కూడా ఆయన దోషం చేశాడని, నేరస్తుడని ఆయన సిలువేసి ఆయన చంపినట్లుగా మనం చూస్తున్నాం. అఫ్కోర్స్ ఆయన మరణించి మనందరికీ జీవాన్ని ఇచ్చాడు, మరణించి మనందరికీ నిత్య జీవాన్ని ఇచ్చాడు, మరణించి మనందరికీ కూడా పాపక్షమాపణ అనుగ్రహించాడు, అది వేరే విషయం. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని హింసించారో ఈ రోజున మనం కూడా హింసింపబడతామని దేవుని లేఖనం తెలుస్తున్నాయి. కాబట్టి హృదయాన్ని కలవరపడనివ్వద్దు. ఎవరైనా సరే క్రీస్తుని నమ్ముకున్నందుకు, ఎవరైనా క్రీస్తుని అనుసరించినందుకు నేను ఒక్క మాట అన్నా సరే అది పరలోకమందు మీ ఫలం అధికమవుతుందని దేవుని లేఖనం తెలుస్తూ ఉంది. మీకు పరలోక రాజ్యంలో బహుమానం ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. 2 తిమోతికి రాసిన పత్రిక 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు నిర్దేశించేటువంటి వారందరికీ శ్రమ కలుగుతుంది, హింస కలుగుతుందని తిమోతికి రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. క్రీస్తుని ధరించినందుకు, క్రీస్తుని కలిగినందుకు, క్రీస్తుని అంగీకరిస్తున్నప్పుడు, క్రీస్తుని ఆరాధిస్తున్నందుకు ఎవరైనా మమ్మల్ని హింసించారా దాన్ని బట్టి ప్రభువులో ఆనందించండి అని దేవుని లేఖనం తెలుస్తూ ఉంది. వారికి మేలు కలుగుతుంది. ఏంటా మేలు అంటే పరలోక దీవెన కలుగుతుందని దేవుని లేఖనం సెలవిస్తున్నాయి. 1 పేతురు రాసిన పత్రిక 4:12-14 చదివితే మీరు దేవుని నామం పేరిట హింస పొందినట్టయితే మీరు సంతోషించండి అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అందుని బట్టి ఇదేం కొత్త ఏం కాదండి. క్రైస్తవులకి ఎంతో కాలం నుంచి ఈ డిస్క్రిమినేషన్ ఉంటానే ఉంది. భారతదేశంలో కావచ్చు, మరే దేశాల్లో కావచ్చు. ఈ రోజున నైజీరియా అనే ప్రాంతంలో భయంకరమైనటువంటి డిస్క్రిమినేషన్, భయంకరమైనటువంటి హతసాక్షులుగా క్రైస్తవులు మార్చబడుతున్నారు. చర్చిలను కాల్ చేస్తున్నారు, క్రైస్తవులను కాల్ చేస్తున్నారు. అనేక మంది క్రైస్తవ స్త్రీలని ఎంతగానో బాధిస్తున్నటువంటి సమాజంలో మనం ఉంటున్నాం. కాబట్టి ఇది పెద్ద విషయం కాదు. కానీ సమస్తాన్ని చూస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు, ఆయన న్యాయాన్ని జరిగిస్తాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మన హృదయాన్ని కలవరపడనివ్వకుండా విశ్వాసంతో ముందుకు వెళ్దాం. ప్రత్యేకంగా శామ్యూల్ కమలేషన్ గారి కోసం అందరూ ప్రార్థన చేద్దాం, వారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. దేవుని కోసం నిలబడ్డాడు, ఆయన సత్యం కోసం నిలబడ్డాడు, కాంప్రమైజ్ అయిపోలేదు, రాజీ పడిపోలేదు, దేవుని కోసం నిలబడ్డాడు. ఆయన కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఆయన బలపరచాలని, ఆయన కుటుంబాన్ని దేవుడు పోషించి ఆదరించి మరలా ఏ ఉద్యోగాన్ని అయితే ఆర్మీలో కోల్పోయాడో మరలా ఉద్యోగాన్ని ఆయన పొందుకోవాలని మనందరం ప్రార్థన చేద్దాం. మన దేశం కోసం ప్రార్థన చేద్దాం. మన దేశం ఇంకా సుభిక్షంగా ఉండాలని, మన దేశంలో అరాచక శక్తులు, భయంకరమైన శక్తులు అణిచివేయబడాలని, అందరూ సౌభ్రాతృత్వంతో సమానంతో బ్రతకాలని అందరూ ప్రార్థన చేద్దాం. మే ద లార్డ్ బ్లెస్ అవర్ కంట్రీ. దేవుడు భారతదేశమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.